బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. హైదరాబాద్లో అరెస్టు చేసిన అనంతరం కరీంనగర్కు తరలించి రాత్రంతా 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే పాడి కౌశిక్ రెడ్డిని నిర్బంధించారు. ఉదయం జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కరీంనగర్ టౌన్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలీస్ స్టేషన్తో పాటు న్యాయమూర్తి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. అన్యాయాలకి అన్యాయమైన కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎటు పరిస్థితిలో భయపడేదే లేదు, ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని అమ్ముడు పోయినామని అడిగితే కూడా ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారంటే ఎంత బాధాకరమో ఇది ఆలోచన చేయండి. ఇలా పండుగ పుట్ట ఇలా అరెస్ట్ చేసి ఇంట లేకుండా చేయడం ఎంత బాధాకరమో ఆలోచన మీరు అన్యాయాలకి అన్యాయమైన కేసులు పెడితే భయపడే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎటు పరిస్థితిలో ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు దేవి ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, కౌశిక్ రెడ్డి అరెస్టును ఎలా చూడొచ్చు అంటారు? కౌశిక్ రెడ్డిని అరెస్ట్ అనేటువంటిది ఇది పూర్తిగా పోలీస్ రాజ్యంగా మారింది తెలంగాణ. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 13 నెలలుగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో, హరీష్ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున ఒక యుద్ధం లాగా చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, బీఆర్ఎస్ నాయకుల్ని గృహ నిర్బంధం ఉంచాలి అనేటువంటి దానిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా తహతహలాడుతా ఉన్నది. కేటీఆర్ గారిని పై అక్రమ కేసులు పెట్టి ఏమి చేసినా బైనాక్యులర్లతో వెతికినా కూడా ఏ ఒక్క అవినీతి కానీ ఏ ఒక్క తప్పు కానీ దొరకనటువంటి నేపథ్యంలో ఫ్రస్ట్రేషన్ కు లోనై ఫిరాయింపుల పట్ల ప్రశ్నిస్తున్నటువంటి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేటువంటిది అన్యాయం. ఎందుకంటే కౌశిక్ రెడ్డి అడుగుతున్నది ఏంది, మీరు ఒక పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీఫామ్ తో గెలిచినటువంటి వాళ్ళు మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీగా మారి ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేయడం అనేటువంటిది సరికాదని అడుగుతున్నప్పుడు ఇటువంటి దాడులు చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా దుర్మార్గం. ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కడం, అడుగుతున్నటువంటి శాసనసభ్యుల్ని ప్రశ్నించకుండా చేయడం. ఒకవైపు అసెంబ్లీలో మాట్లాడనీయరు, బయట మాట్లాడనీయరు, కనీసం కరీంనగర్ సభ మరి అక్కడ ఉన్నటువంటి సమావేశంలో కూడా మాట్లాడనీయనటువంటి పరిస్థితి. రాత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆయన ఒక ఎమ్మెల్యే, ఎక్కడికి పోడు. మీరు ఉదయం 10 గంటలకు వచ్చి స్వేచ్ఛగా తీసుకొని పోయేటువంటి అవకాశం ఉంది. మేము ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని కానీ అన్నింటినీ కూడా గౌరవిస్తున్నాం. గతంలో కూడా చెప్పినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఇవాళ తీవ్రవాదుల్లాగా లేకుంటే ఏదో మరో నిందితుల్లాగా ఇవాళ శాసనసభ్యుల్ని పట్టుకపోయి ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల్ని ఇవాళ దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక కౌశిక్ రెడ్డి మీద కాదు, ఇవాళ కేటీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ మా నరేందర్ రెడ్డిని లగచర్లలో ఆదివాసీల భూములు పోతున్నాయని చెప్పి ఆక్రోశిస్తే వాళ్ళ పక్షాల నిలబడి రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి రైతాంగాన్ని, నరేందర్ రెడ్డిని 30 రోజుల పాటు నెలకు పైగా నిర్బంధించినటువంటి సందర్భాన్ని చూశాం. అంటే మొత్తంగా 6 గ్యారెంటీలు అమలు చేయాలని, 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలని అడిగితే ఇవాళ చెప్పని 8వ గ్యారెంటీ కొత్తగా తెచ్చి ఈ నిర్బంధాలు, అరెస్టులు, కేసులు అనేటువంటివి అమలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తా ఉన్నారు. కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలు ఎట్లుండే, కేసీఆర్ పాలనలో సంక్షేమం ఎట్లుండే, కేసీఆర్ పాలనలో వైద్యం ఎట్లుండే, విద్య ఎట్లుండే అనేటువంటిది ప్రతిరోజు కూడా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. 5 ఏళ్ళు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ ప్రజలు ఎదురు చూసేటువంటి ఒక దుస్థితికి ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎమర్జెన్సీ, ఇందిరమ్మ రాజ్యం అంటేనే నిర్బంధం అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఈ నిర్బంధాన్ని కొనసాగడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైట్ సార్, బీఆర్ఎస్ తరపున భవిష్యత్తు కార్యాచరణ అనేది ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ మా కేటీఆర్ గారు చెప్పారు. కేసుల గురించి పెద్దగా మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మన లీగల్ సెల్ చూసుకుంటది, మన న్యాయవాదులు చూసుకుంటారు.
మనం మాత్రం మన 60 లక్షల సైన్యం అంతా కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలైనటువంటి 6 గ్యారంటీలు అమలు చేయాలి అనేటువంటి విషయంలో మనం రాజీ లేని పోరాటం చేయాలి, ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలి, ప్రజల పక్షం ఉండాలి. హైడ్రా, మూసి, లగచెర్ల ఇటువంటి అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఎట్లయితే రాజీ లేని పోరాటం చేసిందో రేపు ఈ 6 గ్యారంటీల పట్ల కూడా ఇవాళ రైతు భరోసా పేరు మీద రైతులందరినీ కూడా మోసం చేసి సంక్రాంతి పండుగకు సందర్భంగా కానుకిస్తామని చెప్పి 15,000 ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ 12,000కు కుదించి ఇవాళ రైతులందరినీ కూడా నోట్ల మట్టి కొట్టేటువంటి పని చేస్తుంది. 40 లక్షల రైతు కూలీలకు ఇస్తామని చెప్పినటువంటి పార్టీ ఇవాళ 10 లక్షలకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. మొత్తంగా కూడా ఇచ్చిన హామీల ఉల్లంఘన మీద తీవ్ర స్థాయిలో తప్పకుండా ఈ అక్రమ అరెస్ట్ల మీద, అక్రమ నిర్బంధాల మీద, అక్రమ గృహ నిర్బంధాల మీద డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో మేము నిలబడతాం. ప్రజాక్షేత్రంలో ప్రజలకు వైపు నిలబడి పోరాడతాం, లీగల్ గా పోరాడతాం, చట్ట పరిధిలో పోరాడతాం. అట్లాగే శాంతియుతమైనటువంటి పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి గుణపాఠం చెప్తామనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, మీ స్పందన తెలియజేసినందుకు.